అందరికీ నమస్కారం. మనస్సు రచన పిఎస్ నారాయణ గారు. ఆంధ్రపత్రిక 1968లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. సాయంత్రం 6 గంటలప్పుడు గుంటూరులో రైలు దిగాడు సీతాపతి. తన 25 ఏళ్ల జీవితంలో అంతకుముందు ఒక్కసారి చూసిన ఆ ఊళ్ళో కొత్తదనం ఫీల్ అవుతూ స్టేషన్ బయటికి నడిచాడు. పరిసరాలు, పేవ్మెంట్లు, రోడ్లు, ఇళ్ళు సర్వం తనలో ఆవరించిన కొత్తదనంలాగా రైలు పొగతో వెలువడిన బొగ్గు రేణువులతో కప్పబడి వికృతంగా ఉన్నాయి. అడుగులు ముందుకు వేశాడు. తనకు తెలియని రాజశేఖరం గారి చిరునామా కళ్ళ ముందు కదలగా, దగ్గరా దూరమా ఏమో, ఎవరినైనా అడగాలి. అయినా దగ్గరైనా తను నడుస్తాడా? నడవకూడదు, హుందాగా ఉండాలి. అయితే గీతే తను వారికి కాబోయే అల్లుడు. పెదవుల మీద నవ్వు సిగ్గుపడుతున్నట్టు తొంగి చూచింది. ఆగి టీవీగా పక్కకు చూస్తూ హే రిక్షా అని పిలిచాడు. బ్రాడీపేట 4వ లైను చివరకు. ఏమనుకున్నాడో ఏమో. రిక్షావాడి సమాధానం కూడా వినకుండానే ఎక్కి కూర్చోబోయాడు. భుజమే చేయబడింది. ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగాడు. తెలిసిన మొహం లాంటి ముఖం. కాస్త కళ్ళు చికిలించి చూశాడు. విచిత్రంగా మొహం పెట్టాడు. గుర్తుపట్టలేదా సీతాపతి? అతడు నవ్వాడు. అతడి గొగ్గిపన్ను అతడిని గుర్తు చేసింది. సీతాపతి హుషారుగా నవ్వాడు. చలపతి నువ్వా అన్నాడు. ఈ ఊళ్ళో ఉంటున్నారా మీరు? అవును. 8 సంవత్సరాల స్నేహం కళ్ళ ముందు కదలగా అన్నాడు. ఆ కొత్త ఊళ్ళో ఏదో తేలికదనం పీలవసాగాడు. చలపతిని చూడగానే ఇదేనా రావడం? ఏమిటి పని? ఆసక్తితో ప్రశ్నించాడు. ఏదో పని. మనిషిని సిగ్గు ఆవరించింది. జస్ట్ ఇంటర్వ్యూ. నుదురు నిగరవేసి బిగ్గరగా నవ్వాడు. చలపతి అర్థం చేసుకుని పక్కున నవ్వి సీతాపతి భుజాన్ని తట్టాడు. అచ్చా? సీతాపతి ఇంకా సిగ్గు వేడనే లేదు. రిక్షావాడు ఎక్కండి బాబు అంటున్నాడు. చలపతి అతని మాట వింటూనే అయితే ఇప్పుడు వాళ్ళింటికే వెళ్తున్నావా అని అడిగాడు. అవును. వాళ్ళు నీకు తెలుసా? లేదు, పరిచయం చేసుకోవాలి. అయితే ఓ పని చేయి, మా ఇంటికి వెళ్దాం పద. రేపు ఉదయం అక్కడికి వెళ్ళొచ్చు. అది బాగానే ఉంటుందని. సరే పద, రిక్షాలో వెళ్దామా అన్నాడు. ఎందుకు? నడిచే వెళ్దాం, దగ్గరే. చిన్ననాటి మిత్రులిద్దరూ నడక సాగించారు. ఒక్కడివే వచ్చావే? అమ్మా నాన్నని తీసుకురాపోయావా? వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. హైదరాబాద్కు నాకు ఉత్తరం రాశారు. నవ్వాడు సీతాపతి సిగ్గుతో. కుడివైపుకు తిరిగి మురుక్కాలవ పక్కగా ఉన్న సన్నటి సిమెంట్ దారి మీదుగా అడుక్కునే వాళ్ల మీదుగా అడుగులు వేసుకుంటూ ఓవర్ బ్రిడ్జి మెట్లెక్కారు ఇద్దరు. బ్రిడ్జి ఎక్కిన తర్వాత సీతాపతి నలువైపులా దృష్టి సారించి గుంటూరు చాలా మారిపోయింది అన్నాడు. చలపతి నవ్వాడు. చలపతి అలా నవ్వుతుంటే సీతాపతి కళ్ళ ముందు చలపతి చెల్లెలు అలాగే నవ్వే శారద నిలబడింది. శారద ఇప్పుడు ఎలా ఉందో? వివాహం అయిందా? ఏమో. మనిషిలో ఆ కుటుంబం మీద, సీతాపతి మీద తన చిన్ననాటి మిత్రురాలు శారద ద్వారా ఉత్సుకత పెరిగింది. శారద తనతో ఎల్లప్పుడూ తిరిగిన శారద. మనిషి విలాసంగా నవ్వుకున్నాడు. శారదకి వివాహం అయిందా? శారద ఎక్కడుంది అడగబోయాడు. కానీ సిగ్గు ఆవరించింది. అయితే సీతాపతి నీవిప్పుడేం చేస్తున్నావు? బిఏ అయింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఫామ్లో పనిచేస్తున్నాను. చిన్నగా నవ్వాడు. నేను లా పూర్తి చేశాను. ప్రస్తుతం జూనియర్గా ఉన్నాను. చలపతి నవ్వాడు. ఇద్దరూ బ్రిడ్జి దిగారు. కాఫీ తాగెళ్దామా? నీ ఇష్టం. ఇద్దరు హోటల్ నుంచి బయటకు వచ్చి తిరిగి నడక సాగించారు. తిరిగి సీతాపతి మనసును చిన్నప్పటి అందమైన శారద ముఖం ఆవరించింది. మనిషిని గిలిగింతలు పెట్టింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? మొట్టమొదటిసారిగా గడపలో కాలు పెడుతుండగా కనపడింది. చలపతి తండ్రి గారు 2 చేతులు జోడించి నమస్కారం అండి అన్నాడు సీతాపతి. ఆయన తొందరగా గుర్తుపట్టలేకపోయారు. జ్ఞాపకాలు తడుముకోసాగారు. నేను రామనాథం గారి అబ్బాయిని, సీతాపతినండి. ఓహోహో నువ్వటోయ్. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తూ శారదాంబ గారు అడిగింది.
అమ్మా, నాన్న, తమ్ముడు, చెల్లెలు బాగున్నారా అని. శారద వచ్చి కాళ్లకు నీళ్ళిస్తుందేమోనని ఆశపడ్డ సీతాపతి మొహం కాస్తంత నిరాశ ఆవరించింది. కప్పిపుచ్చుకుంటూ ఆ అన్నాడు. చలపతి తువ్వాలు అందించాడు. దొడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు సీతాపతి. ఇప్పుడు శారద కాఫీ తెస్తుందేమోననే ఆశ మనసుకు ఊరట కలిగించింది. కానీ కాఫీ కూడా శారదాంబ గారే స్వయాన తెచ్చిచ్చింది. కాఫీ తాగుతుంటే అనిపించింది, ఒకవేళ శారదకు వివాహమై అత్తారింటికి వెళ్ళిందేమోనని. ఏవో కానీ అంతలోనే ఆ ఆలోచనలను బొమ్ము చేస్తూ ఆకారం ఊహల్లో మెదులుతున్న శారద లాంటి ఆకారం ఆ పక్క గదిలో లేలగా మెదిలినట్టు అనిపించింది. ఓ పట్టుపావడా చివరి జరీ అంచు ఓ క్షణం అతడి కళ్ళ ముందు తళుక్కున మెరిసి మాయమైంది. అవును, శారద సిగ్గుతో తన ముందుకు రాలేకపోయింది అని అనుకున్నాడు. ఆ ఆలోచన అతడి మనసుకు తృప్తినిచ్చింది. చిన్నగా పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. తర్వాత ఒక అరగంటకు అలా తిరిగి వస్తాం అంటూ ఇద్దరూ బయటపడ్డారు. చలపతి ఎంత కలుపుగోలుతనంగా మాట్లాడుతున్నా శారద విషయం అనుకునేటప్పటికల్లా మనసును తెలియని కొత్తదనం, భయం ఆవరిస్తున్నాయి. తనని ఏమైనా అపార్థం చేసుకుంటాడేమోననే భావన అతడి నరాన్ని ఆవరించింది. చిన్నప్పటి సంగతి వేరు. ఎంతో చనువుగా ఉండేవాళ్ళు, ఊహ తెలిసి తెలియని చిన్నపిల్లలు కాబట్టి. కానీ ఈనాడు యుక్త వయసులో ఏవో అయినా వివాహం అయి ఉండకపోవచ్చు. నిజంగా వివాహం అంటూ జరిగి ఉండకపోతే శారదను తప్ప మరెవరిని తను వివాహం చేసుకోడు. ఎన్నాళ్ళు ఎలా మర్చిపోయి ఉండగలిగాడు అంటే అది వేరే విషయం. ఒకవేళ వివాహం అయ్యే ఉంటే అదొక వికారపు భావన. అతడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అలాగే జరుగుంటే నిజంగా తనను మించిన అదృష్టవంతుడు ఉండడు. అలాంటి ఆలోచనలతో అతడు సతమతం అయ్యాడే కానీ తన మనసులోని అనుమానాన్ని చలపతి ద్వారా తీర్చుకోలేకపోయాడు. మొట్టమొదటిసారిగా తనలో ఏదో బలహీనత ఉన్నదన్నట్లుగా ఆ రోజే తెలుసుకోగలిగాడు. ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత ఆరుబయట వెన్నల్లో వేసి ఉన్న పక్కల మీదకు చేరుకున్నారు ఇద్దరు. దూరంగా శారదాంబ గారు తలుపు పక్కగా కూర్చునున్నారు. చలపతి తండ్రి భోంచేసి బయటకు వెళ్ళాడు ఎవరింటికో. చిట్ట చివరకు ఎలాగైతేనే మనసుని కూడదీసుకుని మనసులోని అసలు విషయాన్ని బయటపెట్టాడు. అందున 1-2 సార్లు వాళ్ళ భోజనం చేస్తున్న సమయంలో ఏదో నీడ శారదదే అనిపించేలాగా అటు ఇటు కదిలింది. అయినా అంతలోపల ఉండగా ఇంత శుభ్రంగా ఆరుబయట పక్కలు ఎవరు వేయగలుగుతారు? అందమైన శారదకు మించి. అనవసరంగా ఓసారి పెద్దగా నవ్వి, అయితే చలపతి, మీ చెల్లెలు ఎక్కడా కనిపించడం లేదు, పెళ్లి చేసి అత్తారింటికి పంపేశావేంటి అన్నాడు. అలా జరగకుండా ఉండాలని 1000 దేవుళ్లకు మనసులోనే మొక్కుకుంటూ. అలా అన్న తర్వాత ఒక్కసారి నెత్తిన మోస్తున్న బరువు తొలగిపోయినట్లు అనిపించింది. శరీరమంతా తేలికై హాయిగా ఉన్నట్టు అనిపించింది. మనిషి గాల్లో తేలిపోతూ ఏదో ఆహ్లాదాన్ని పొందసాగాడు. ఎంతో హాయిగా ఉంది అని అనిపించింది ఒక్క క్షణం. ఆత్రంగా తలెత్తి చలపతి ముఖంలోకి చూశాడు. మరుక్షణంలోనే పక్కకు తిప్పుకొని ఉన్న అతడి మొహం మీద క్రీనీడ పడుతోంది. చాలా చిలిపిగా ఉండేది చిన్నప్పుడు, ఇంకా ఇప్పుడు గోల చేస్తూనే ఉన్నదా? మరోసారి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పరిసరాలు నింపాడు. పక్కన తలుపు కొద్దిగా కదిలిన చప్పుడైంది. చలపతి పెదవులు కదిలి ఏవో మాటలు వెలువడేలోగానే నేను చూచి చాలా రోజులైంది అన్నాడు, కళ్ళను తను తెచ్చుకున్న ధైర్యానికి కాంతితో నింపుకుంటూ. అవును, చలపతి గొంతు పెకిల్చుకొని అన్నాడు. అలా అనుకోకుండా అయిపోయింది. టైం కూడా లేదు. మీ అందరికీ తెలియపరుద్దాం అని అనుకున్నాం కానీ లాభం లేకపోయింది. ఆ అబ్బాయి ఎక్కడికో ఏదో ట్రైనింగ్కి వెళ్ళాలని త్వరపడడంతో సీతాపతికి భూమి జరిగిపోయినట్లు అనిపించింది. బిక్కమొహం వేసుకుని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా స్నేహితుడి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. వివాహమైందా? ఆత్రంగా అడిగాడు. అయింది. ఒక్క క్షణం ఆగాడు. అయింది సీతాపతి. మేమందరం కలిసి దాని మడకు ఒక ఉరితాడు బిగించాం. దాని విముక్తి లేదు. చలపతి తల వాలిపోయింది. ఏమైంది? ముందుకు వంగాడు. త్వరగా ఏమైంది చలపతి అన్నాడు.
ట్రైనింగ్ అంటూ వెళ్ళిన అతడు తిరిగి రానేలేదు. ఏదో ప్రమాదంలో అతడి కళ్ళు తడిసి మరింత బరువెక్కాయి. సీతాపతి విచలితుడయ్యాడు. మనిషిని నీరసం ఆవరించింది. నోరు ఎండిపోగా మాట వెలువడలేదు. బిగుసుకుపోయి గిలగిల్లాడసాగాడు. అతడు సర్వం మర్చిపోయాడు. అతడికి ఆ తర్వాత ఆ మగతలో ఎప్పుడు నిద్రపట్టిందో కూడా తెలియదు. అందంగా గీసుకున్న చిత్రాన్ని ఎవరో ముక్కలు ముక్కలు చేసి గుండెల మీద వెదజల్లారు. తూర్పు తెల్లవారుతుండగా సీతాపతికి మెలకు వచ్చింది. తలెత్తి పక్కకు చూస్తే చలపతి పక్క ఖాళీగా కనపడింది. లేచి లోపలికి నడిచాడు సీతాపతి. గడప దాటుతుండగా కాళ్ళు వాటంతట అవే ఆగిపోయాయి. లోపల నుంచి శారదాంబ గారి కంఠం వినబడుతోంది. అది కాదురా చలపతి, సీతాపతిని అడగరాదు. అతడికి చిన్నప్పటి బట్టి శారదంటే ఇష్టమే. చాలా చనువుగాను ఆత్మీయంగాను ఉండేవారు. ఏం పోయింది? సీతాపతికి నిజం చెప్పి అయినా ఆ పెళ్లిలో ఏం చేసిందో ఆ మొగుణ్ణి. పెళ్లి తంతు ఒకటే కదా జరిగింది. సీతాపతి అభ్యంతరం చెప్పకపోతే అతడి గుణం మనకు తెలుసు కదా. కదిలించి చూడు. దాని అదృష్టం బాగుంటే అతడు అంగీకరించవచ్చు. చలపతి ఏదో గొణుగుతున్నట్టుగా నసుగుతున్నాడు. సీతాపతి ఉలిక్కిపడ్డాడు. శారదకి తిరిగి వివాహం చెయ్యాలనుకుంటున్నారా? అందున తనకిచ్చి ఉలిక్కిపడ్డాడు సీతాపతి. అదెలా సంభవం? ఆచార వ్యవహారాలకు పుట్టినిళ్ళైన తన కుటుంబంలోనిగా ఈ వెధవ పిల్లను పంపుదామనుకుంటున్నది. తన వాళ్ళ సంగతి తెలియకనే అలా అనుకుంటోందా శారదాంబ? ఇబ్బందిగా అటు ఇటు కదిలాడు సీతాపతి. తన తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే ఏవో తను మటుకు మనిషి తడబడ్డాడు. ఒకసారి వివాహమై భర్త విహీనమైన అమ్మాయిని తను మాత్రం ఎలా వివాహం చేసుకోగలడు? చూస్తూ చూస్తూ వెదవను. లోకం దృష్టిలో తను ఎంత హీన దృష్టితో చూడబడతాడు? లేదు. తల అడ్డంగా ఊగింది. వాళ్ళకు ఆ అవకాశమే ఇవ్వకూడదు. కొన్ని గంటల క్రితం వరకు నీ నరాన్ని శారదను వివాహం చేసుకోవాలనే కోరిక ఆవరించి ఉన్నదే సీతాపతి. మనసు వెక్కిరించింది అని అనిపించింది. అది వేరు. శారదకే గనుక వివాహం కాకుండా ఉన్నట్లయితే ఎన్ని అడ్డంకులున్నా ఎదుర్కొని ఆమెనే భార్యగా పొంది ఉండేవాడు. కానీ ఈ క్షణంలో ఆ పరిస్థితులు వేరు. తను వాటికి తల ఒగ్గలేడు. తిరిగి చలపతి గొంతు వినపడింది. నాకైతే మనస్కరించడం లేదు, కానీ నీ మనసు నొప్పించడం ఇష్టం లేక ఈ ప్రయత్నం చేస్తానమ్మా. ఇందులో మనం కొన్ని ఆలోచించుకోవలసిన విషయాలున్నాయి. శారదకు సీతాపతికి ఒకళ్ళంటే ఒకళ్ళకు అభిమానం జాస్తి అన్నావు, కానీ ఆ సత్యాన్ని నీవు చాలా ఆలస్యంగా గ్రహించావు. అదే నీవు ముందుగా తెలుసుకుని ఉన్నట్టయితే అసలు శారద జీవితం ఇలా ఉండేది కాదేమో. ఇక అంతేకాదు, ఈ విషయాన్ని మనము చాలా తేలిగ్గా తీసుకోవాలి. అతను కాదన్నా బాధపడకూడదు. ఎందుకంటే 199 పాళ్ళు అతను కాదనడానికే ఆస్కారం ఉంది. శారదాంబ గారి గొంతు విసుగ్గా వినపడింది. ముందు నీకు ఇష్టం లేదని చెప్పరాదు, లేకపోతే ఈ అనవసర వాదన అంతా దేనికి? అసలు నేనే అడుగుతానుండు. ఆ బంగారు మొహం చూసి కాదనంటే ఎందుకు? అతడికి నోరెలా వస్తుందో చూస్తాను. ఆ మాత్రం నోరు తెరిచి అడిగే చనువు అతడి దగ్గర నాకుంది. చలపతి విసురుగా బయటకు వస్తున్నా చప్పుడైంది. సీతాపతి భయంగా పక్క గదిలోకి తప్పుకున్నాడు. ఆలోచన తరంగాలలో కొట్టుకుపోతూ బెత్తరు చూపులతో తల పైకెత్తాడు. అక్కడొక సాలెపురుగు అందంగా గూడు కడుతుంది, పలపన్నుతోంది. ఆ దృశ్యానికి అతడి మొహం మరింత కలవరపాటుతో నల్లబడింది. తన చుట్టూ తనకు తెలియకుండానే విష వలయం అల్లుకుపోతున్నట్టు అనిపించింది. తను దాంట్లో చిక్కుబడిపోయి దారి తెన్ను తెలియక గిలగిలలాడాల్సి వస్తుందా? ఏవో శరీరాన్ని తత్తరపాటు ఆవరించగా చెమటలు కక్కసాగాడు. కుర్చీకి అతుక్కుపోయాడు. ఆ క్షణంలో ఆ గృహం ఏదో భయంకర ప్రదేశం అనిపించగా దానిలోని వ్యక్తులంతా రాక్షసుల్లా కనిపించసాగారు. ఆ ప్రదేశానికి ఆ వ్యక్తులకి దూరంగా, వీలైనంత దూరంగా క్షణాల్లో పారిపోవాలని ఆతృత పడసాగాడు సీతాపతి. చలపతి ఆ గదిలో కాలు పెట్టాడు. సీతాపతి గొంతు నొక్కుకుపోయినట్టుగా, ఇప్పుడే అడిగేస్తాడా? తనేం చెప్పాలి? తనెలా చెప్పాలి? అతని నిర్మోహమాటంగా లేదు అని చెప్పగలడా? అంత నిక్కచ్చుగా ఎలా? కాదంటే కాస్తో కూస్తో అంగీకారం చూపించి మిగతాది పెద్దవాళ్ల మీదకు నెట్టివేస్తే?
ఇప్పుడు అతను వచ్చిన పని నెరవేర్చుకోవడం కష్టమే. ఇటు శారద మీద అంగీకారం చూపినా అటు వెళ్ళి ఆ పిల్లను చూడడం బాగుండదు. ఏం చేయాలి? ఎటు తెలియని అయోమయంలో పడిపోతున్నాడు సీతాపతి. కళ్ళ ముందు అందంగా భయంగా అల్లుకుపోతున్న సాలెగూడు గిర్రున తిరుగుతోంది. లే సీతాపతి, పెందరాళ్లే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అన్నాడు చలపతి నవ్వి. అతడి మాటకు సీతాపతి కాస్త తేలికపడ్డాడు ఒక్క క్షణం. కానీ ఒకవేళ దారిలో ఆ విషయం అడుగుతాడేమోననే భయం మళ్ళా పట్టుకుంది. తర్వాత అరగంటకి ఇద్దరూ రోడ్డు మీదకు వచ్చారు. ఇంకా నీవు చిన్నప్పట్లాగానే ఉన్నావా సీతాపతి అన్నాడు చలపతి రోడ్డు మీదకు వచ్చి రిక్షా ఎక్కిన తర్వాత కళ్ళు చికిలించి చూస్తూ. అంటే ఎలా? తెచ్చిపెట్టుకున్న భయం నడుమ నవ్వాడు. చలపతి మాటలన్నా భయంగా ఉన్నాయి. తన చుట్టూ అతడు సాలెగూడు అల్లేస్తున్నాడు. అదే, నీ భావాలు ఉద్దేశాలు రివల్యూషనరీగా ఉన్నాయా? చలపతి ఉద్దేశం ఏమిటో సీతాపతికి అవగాహన అయినట్టు అనిపించగా మరోసారి భుజాలు తడుముకున్నాడు. ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగిన పెద్దల నిబంధనల మీద, వాళ్ల ఆచార వ్యవహారాల మీద ధ్వజమెత్తిన మాట నిజమే. కానీ ఈనాడు, అందున ఈ క్షణంలో సీతాపతి పేలవంగా నవ్వాడు. లేదు లేదు, అవన్నీ పాత రోజులు, తప్పుకున్నట్టుగా నసిగాడు. సీతాపతి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆ పిల్లను చూసిన తర్వాత తన తల్లిదండ్రులు చూసి బాగానే ఉంటుందని వ్రాశారు కనుక తనకు అనుమానం లేదు ఆమె అందం మీద. చలపతికి ఆ మరే అవకాశం ఇవ్వకుండా ఆ పిల్ల నచ్చిందని వివాహం చేసుకోబోతున్నానని చెప్పేయాలి. అలా గనక తన నిశ్చయాన్ని వెలుబుచ్చినట్లయితే ఇక వాళ్లకు శారదను గురించి తనను అడిగే ఆస్కారమే లేదు. మనిషిలో తిరిగి బలం పుంజుకుంది. అతడు రామనాథం గారి అబ్బాయి సీతాపతి అని తెలియగానే వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వాళ్ళిద్దరినీ ఎంతగానో మర్యాద చేశారు, మన్నన చేశారు. వాళ్ళు హడావిడి పడి ఇతరులను హడావిడి పెట్టారు. సీతాపతికి వాళ్ళ తొక్కిసలాట చూస్తే గర్వం వేసింది. ఏదో అందలం ఎక్కినట్టుగా ఫీల్ అయ్యాడు. ఏదో సర్వం మరిచి, అప్పటి వరకు పడ్డ వేదనను బాధను మరిచి ఆ పిల్లను తదేకంగా చూశాడు. బాగానే ఉందనిపించింది. అలాగే ఆ అమ్మాయిని సిగ్గులతో ఎరిపెక్కి బరువుతో వంగిపోతున్న ఆ అమ్మాయి అందమైన తలకొట్టుని చూస్తుంటే కళ్ళ ముందు శారద నిలిచింది. ఏదో తెలియని రూపం, మొహాన కుంకం లేకుండా బోసిపోతూ కళ్ళ ముందు మెదిలింది. కలవరపడ్డాడు. ఆ కలవరపాటు నుంచి తేరుకోకుండానే ఆ గృహం నుంచి బయటపడ్డ కొద్ది నిమిషాల్లోనే వడివడిగా మాటలు తడబడుతూ, నాకు ఆ అమ్మాయి నచ్చింది చలపతి అన్నాడు. ఇక ఈ మ్యాచ్ సెటిల్ అయినట్టే అతడు అడక్కముందే ముందుగా అనుకున్నట్లుగా అనేసి పెద్దగా నవ్వాడు. అలా అన్న తర్వాత అతడిని అంతగానే శాంతి ఆవరించింది. పడ్డ వేదనంతా మర్చిపోయాడు. ఆవరించిన భయమంతా మటుమాయమైంది. తృప్తిగాను ధైర్యంగాను శ్వాస పీల్చుకున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి సరిగ్గా 1 గంట అయింది. భోజనాలు అయినాయి. అసలు భోజనాల సమయంలో శారదాంబ గారే ఆ విషయం ఎత్తారు. తిరిగి సీతాపతిని ఆలోచన వలయాల నడమ చిక్కుముడి వేసి, ఏమయ్యా సీతాపతి, పిల్ల ఎట్లా ఉంది? ఆమె నవ్వుతూ అడిగింది. ఆ నవ్వు వెనక ఆమె కంఠంలో విషాదం ఉన్నట్టు అనిపించింది సీతాపతికి. ఆ ప్రశ్నకు కొద్దిగా సిగ్గుపడ్డాడు. తలెత్తకుండానే బాగానే ఉందండి అన్నాడు అతడు నవ్వి. శారద కంటే కూడానా? చటుక్కున తలెత్తాడు సీతాపతి. ఆమె ఎటో చూస్తోంది. చలపతి ఇబ్బందిగా విసుగ్గా అటు ఇటు కదిలాడు. సీతాపతి గుండె దడదడలాడింది. భయంగా తలవంచుకున్నాడు. ఏమయ్యా మాట్లాడవే? గంభీరపు రెట్టింపు. ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సీతాపతికి. తికమక పడ్డాడు. నోట్లో పెట్టుకున్న ముద్ద పొరబోయింది. గడగడ ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. ఇంకా తన సమాధానానికి ఆత్రంగా చూస్తున్న ఆమె ముఖాన్ని ఒక్క క్షణం పరిశీలనగా చూసి నత్తిగా, నేను శారదను ఈ మధ్య చూడలేదు అన్నాడు. పక్కకు తిప్పుకున్న ఆమె ముఖం నుండి దీర్ఘ విశ్వాసం వెలువడింది. తర్వాత ఆమె మళ్ళీ మాట్లాడలేదు. అతడు ముళ్ళ మీద కూర్చుని భోంచేసినట్టుగా చేశాడు. చేయి కడుక్కొని తన గదిలోకి వెళ్ళబోతూ, ఇంకో గంటలో బెజవాడకు ట్రైన్ ఉంది, వెళతానండి, అక్కడ ఒక మిత్రుణ్ణి కలవాలి, మళ్ళీ హైదరాబాద్కి రాత్రికే వెళ్ళిపోవాలి అన్నాడు శారదాంబ వంక చూస్తూ. దొంగతనం చేసిన వ్యక్తి గోడ ఎప్పుడు దూకి బయటపడదామా అన్నంత ఆత్రంగా ఉంది అతని ప్రవృత్తి. వారిప్పుడే వస్తానన్నారు, నీతో ఏదో మాట్లాడాలట అని
వెళ్దూగాని లేవోయ్, రాక రాక వచ్చావు, ఏమిటి తొందర? నవ్వింది ఆమె. ఆమె నవ్వుకు అతడు కలవరపడ్డాడు. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. కాదు, నేను వెళ్ళిపోవాలి అని మొండిగా ఎలా చెప్పగలడు? ఏం మర్యాద అది? తన బలహీనత అది. ఆయన ఏం మాట్లాడతాడు? తనకి తెలుసు. శారదని వివాహం చేసుకో అంటాడు. అంతేకాకుండా జాలిగుండె గల తన ముందు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, చేతులు పట్టుకొని బ్రతిమలాడవచ్చు. కాదంటే కాళ్ళు పట్టుకుంటే మాత్రం ఎవరు ఆపగలరు? కానీ వాళ్ళు ఆలోచించరు. తనని, తల్లిని, తండ్రిని, వంశాన్ని, లోకాన్ని గురించి. కాసేపు విసుగు, కాసేపు కోపం, కాసేపు భయం. మనిషి నలిగిపోతున్నాడు. ముఖమంతా నల్లబడిపోయింది. చెమటలు కక్కుతున్నాడు. బాధగా, భయంగా తలెత్తితే పైగా మూలగా సాలెగూడు. కనురెప్పలు బరువుగా వాలిపోసాగాయి. గది బయట అడుగుల సవ్వడి. చలపతి తండ్ర అటు ఇటు కదిలి బిగుసు కూర్చున్నాడు. చెప్పేయాలి, మీ అమ్మాయిని చేసుకోను అని. పెదాలు బిగించాడు. అడుగులు మరింత దగ్గరయ్యాయి. చిన్న దగ్గు. గుండె దడదడలాడుతుండగా భయంగా కనురెప్పలెత్తి తలుపు వంక చూశాడు. శారద. అతడు కళ్ళు వాలిపోలేదు. తెరుచుకున్న నోరు మూత పడలేదు. అతడి చూపు మారలేదు. జరి అంచు ఎర్రని పట్టు పావడా మీద గులాబీ రంగువలే ఎర్రని శారదను, ఒత్తైన కురలతో అందంగా మెరిసిపోతున్న ఆమెను దేవతలా మారుస్తున్నాయి. ఆమె విద్యుత్ లతలాగా మెరిసిపోతోంది. అతడి చూపుకు తత్తర పడుతున్నట్టుగా నేను శారదను అన్నది చిన్నగా నవ్వి. అతడి నోటి వెంట మాట పెక్కలేదు. కళ్ళు రెపరెపలాడించాడు. నేను ఒక విషయం అడుగుదామని వచ్చాను. చెప్పు అన్నాడు ఎలాగో పెగుల్చుకొని తడారిపోయిన గొంతుకుతో. మా వాళ్ళు, ముఖ్యంగా మా అమ్మ ఏవేవో ఆలోచిస్తోంది. ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. ఆమెది చెడు ఉద్దేశం కాకపోవచ్చు. ఆమెకు నా సుఖమే ముఖ్యం అవ్వచ్చు. కానీ నాకు మనసుంది, నాకు హృదయం ఉన్నది, నాకు తగ్గ ఆలోచనలు ఉన్నాయి. నాకు జీవితం మీద, నా ఆశయాల మీద ఒక నమ్మకం ఉన్నది, కోరిక ఉన్నది. నేను పెద్దవాళ్ల కోరికలకు, వాళ్ళ ఆటలకు బలి కాదలుచుకోలేదు. నా మనస్సుకు ఏది తృప్తి కలిగిస్తుందో, ఏది మంచిది అనిపిస్తుందో అదే చేయగల ధైర్యం, శక్తి దురదృష్టవంతురాలనైనా నాకు ఉన్నాయి. గుండె ధైర్యం ఉన్నది నాకు. పెరిగిదాన్ని కాదు నేను. అందుకే అందరి దృష్టిలో నేను మొండిదాన్ని. ఆమె చిన్నగా నవ్వింది. సీతాపతికి ఆమె మాటల ధోరణి అర్థం కాకపోగా తనను ఎత్తి పొడుస్తున్నదేమోనని అనిపించి కుచించుకుపోసాగాడు. అందుకే మీ దృష్టిలో తేలికైపోయినా సరే మీ ముందు నిలబడి నా మనసులోని మాటను చెప్పడానికే వచ్చాను. మా వాళ్ళ ఉద్దేశం నేను మిమ్మల్ని తిరిగి వివాహం చేసుకోవాలి అని. మీరు నన్ను, నా పరిస్థితులను చూసి జాలితో కానీ, నా అందాన్ని చూసి అంగీకరించవచ్చు. కానీ నాకు తిరిగి వివాహం చేసుకోవాలన్న కోరిక లేదు. నేను వివాహం చేసుకోను. చెడుకో మంచుకో ఒకసారి జరిగిపోయింది ఒకరితో. నా జీవితం ముడిపడిపోయింది. నా అదృష్టాన్ని దేవుడు చిన్నచూపు చూశాడు. కానీ మరొకరు జాలితో మరోసారి నన్ను చిన్నచూపు చూడడం నేను సహించలేను, నేను భరించలేను. వివాహం చేసుకొని క్షణం రగిలే గుండెల్ని అదిపిపెట్టుకొని బ్రతకలేను నేను. క్షమించాలి. నా మీద మీరెవరైనా ఆశలు గూడు కట్టుకుంటే ఆదిలోనే తుంచేసుకోండి. తర్వాత బాధపడొద్దు. మీరు నన్ను బాధ పెట్టవద్దు. వస్తాను. గిరుక్కున సీతాపతి కళ్ళు చెదిరేలాగా వెనక్కు తిరిగింది. 2 అడుగులు వేసి ఆగి, ఈ మనుష్యుల కోరికలను ఎదిరించి ఎంతో ఉన్నతంగా జీవితం గడపాలి అని అనుకుంటున్నాను. సెలవు. ఆమె చటుక్కున మాయమైంది. అతడు అలాగే కుర్చీ కంటుకుపోయి కూర్చున్నాడు. ఆ మాయమైన విద్యుల్లత వంక జాలిగా, దీనంగా, పవిత్రంగా చూస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.